హలో ఫ్రెండ్స్, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు నువ్వున్న పరిస్థితి నీకు సంతోషాన్ని ఇస్తోందా? నీ లైఫ్ ఇలాగే సాగిపోతే నీకు ఓకేనా? అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఎస్, నేను సాధించాను అనే గర్వంగా చెప్పుకోగలవా? లేక నేను ఇంకా ఏదో సాధించాలి, నా స్థాయి ఇది కాదు అనే అసంతృప్తి నీలో ఉందా? బాగా గుర్తుపెట్టుకో మిత్రమా, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏదైనా ఉంది అంటే అది సమయం. నీ బ్యాంక్ అకౌంట్లో పోయిన డబ్బుని మళ్ళీ సంపాదించుకోవచ్చు, దూరమైన మనుషుల్ని మళ్ళీ దగ్గర చేసుకోవచ్చు. కానీ ఈ రోజు గడిచిపోతే అది నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయినట్టే. అది మళ్ళీ తిరిగి రాదు. కానీ విచిత్రం ఏంటంటే మనలో చాలామంది ఆ సమయాన్ని ఎలా వాడుతున్నాం? రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, మంచి రోజు చూసి మొదలు పెడదాం అంటూ వాయిదాలు వేస్తూనే ఉన్నాం. నిన్ను ఆపుతుంది ఎవరు? నీ చుట్టూ ఉన్న సమాజమా, నీ ఆర్థిక స్తోమత, లేక నీ అదృష్టమా? కాదు, నిన్ను ఆపుతుంది కేవలం నువ్వు మాత్రమే. నీలో ఉన్న ఆ చిన్న భయం, నేను గెలవగలనా, నా వల్ల అవుతుందా, నేను ఓడిపోతే నలుగురు నవ్వుతారేమో అనే సందేహాలే నిన్ను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వడం లేదు. ఒక్క నిజం చెప్పనా? ప్రజలు మాట్లాడుకుంటారు, జనాలు విమర్శిస్తారు, నువ్వు ఓడిపోతే నవ్వుతారు, అది వాళ్ళ పని. కానీ వాళ్ళ మాటలకు భయపడి నువ్వు నీ ప్రయత్నం ఆపేస్తే వాళ్ళు గెలిచినట్టు కాదు, నువ్వు ఓడిపోయినట్టు. నీ గురించి నువ్వు తక్కువగా అంచనా వేసుకోవడం ఈరోజే ఆపేయి. ఒక రాయిని శిల్పి ఉలితో కొడుతున్నప్పుడు ఆ రాయికి విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఆ రాయి గనక నాకు నొప్పి, నన్ను కొట్టొద్దు అని పగిలిపోతే అది దారిలో పడి ఉన్న ఒక సాధారణ రాయిగానే మిగిలిపోతుంది. జనం దానిమీద కాళ్ళు వేసుకుంటూ తొక్కుతూ వెళ్తారు. కానీ ఆ ఉలి దెబ్బలని ఓపిగ్గా భరిస్తే చివరికి అది ఒక అద్భుతమైన విగ్రహం అవుతుంది. అప్పుడు అదే జనం ఆ రాయికి తల వంచి నమస్కరిస్తారు. నీ జీవితం కూడా అంతే మిత్రమా. ఇప్పుడు నీకు వస్తున్న కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ నిన్ను నాశనం చేయడానికి రాలేదు, నిన్ను ఒక విగ్రహంలా తయారు చేయడానికి వచ్చాయి. ఆ దెబ్బలకి భయపడి పారిపోతావా, లేక నిలబడి గెలుస్తావా? చాయిస్ నీదే. ప్రపంచం మొత్తం మీద అద్భుతాలు సృష్టించిన వాళ్ళెవ్వరూ ఆకాశం నుంచి ఊడిపడలేదు. వాళ్ళకి కూడా నీలాగే రోజుకి 24 గంటలే ఉన్నాయి. కానీ వాళ్ళు సాకులతో కాలం గడపలేదు, సంకల్పంతో పని మొదలుపెట్టారు. నువ్వు పుట్టింది సాధారణమైన జీవితం గడపడానికి కాదు. ఉదయం లేచామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టు ఉండకూడదు నీ లైఫ్. నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి, నీకంటూ ఒక చరిత్ర ఉండాలి. నీ పేరు చెప్తే అది నీ కుటుంబానికి ఒక బ్రాండ్ అవ్వాలి. నీకోసం ఎవరూ రారు, నిన్ను రక్షించడానికి ఏ సూపర్ హీరో రాడు. నీ అద్దంలో కనిపించే వ్యక్తే నీ హీరో, నీ రక్షకుడు. నీ తలరాతను మార్చే పెన్ను ఇప్పుడు నీ చేతిలోనే ఉంది. దాన్ని నువ్వు ఎలా రాసుకుంటావో నీ ఇష్టం. ఇక లే, నిద్ర నటించింది చాలు. నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రా. నీ లక్ష్యం ఎంత పెద్దదైతే నీ కష్టం అంత గొప్పగా ఉండాలి. నా దగ్గర అది లేదు, ఇది లేదు అని ఏడవకు. నీ దగ్గర ఉన్నదాంతోనే యుద్ధం మొదలుపెట్టు. నీకు కావాల్సింది డబ్బు కాదు, దమ్ము. నీకు కావాల్సింది సపోర్ట్ కాదు, కసి. నీ కలల్ని ఎగతాళి చేసిన వాళ్ళు రేపు నీ ఆటోగ్రాఫ్ కోసం క్యూలో నిలబడాలి. నిన్ను వద్దనుకున్న వాళ్ళు నిన్ను మిస్ అయ్యామని బాధపడాలి. అలాంటి సక్సెస్ని నువ్వు కొట్టాలి. అది జరగాలంటే నువ్వు కష్టపడాలి, చెమట చిందించాలి, అవసరమైతే నిద్రని త్యాగం చేయాలి. గెలుపు నీ గుమ్మం ముందే ఉంది, తలుపు తీయాల్సింది నువ్వే. ఒక్కటి గుర్తుపెట్టుకో, చరిత్రలో నిలిచిపోయేది యుద్ధం చేయకుండా పారిపోయినవాడు కాదు, గాయాలయ్యి రక్తం వస్తున్నా సరే చివరి వరకు పోరాడినవాడే యోధుడు. నువ్వు ఒక యోధుడివి. నీలో ఆ శక్తి ఉంది, దాన్ని బయటికి తీ. ఈ క్షణం నుంచే, ఇప్పుడే నీ పని మొదలుపెట్టు. నీ టైం స్టార్ట్స్ నౌ. ఆల్ ద బెస్ట్. జై హింద్.